హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎర్ర తోటకూర ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాము. ఎర్ర తోటకూర అండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను పెద్దవి 2 కట్టలు తీసుకున్నాను. వాష్ చేసేసి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలానే టమాటా ఇంకా ఆనియన్ అండి, 2 మీడియం సైజువి ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. 3 చిల్లీస్ స్ప్లిట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే చింతపండు అండి, చింతపండు కూడా కొద్దిగా నానబెట్టేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా క్రష్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కావాలి. అండి, స్టవ్ కూడా ఆన్ చేశాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ ఆవాలు వేసుకుందాం. అలాగే జీలకర్ర కూడా వేస్తాను. వెల్లుల్లి కూడా వేసుకుందాం అండి. ఇది మిక్స్ చేద్దాం. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకుంటాను ఇక్కడ. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఇది ఆనియన్ రంగు మారే కదండి. ఇప్పుడు ఇక్కడ పసుపు వేస్తాను. పసుపు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను. అలాగే టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. అలాగే టమాటా ముక్కలు 2 పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా వేసేస్తాను. ఇప్పుడు మిక్స్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్. ఇది ఇక్కడ కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. కారం అండి, ఇవి అన్ని దినుసులు అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి పట్టించిన కారం 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా కొద్దిగా మెత్తపడింది కదండి. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా చింతపండు ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసాను. ఇది తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ తోటకూర ఇక్కడ వేసేసుకుందాం. మొత్తం తోటకూర వేసేస్తున్నాను. మూత పెట్టేసుకుందాం అండి. మూత తీసి చూద్దాం. కాస్త ఇదయ్యింది కదండి, ఇప్పుడు కలుపుకుందాం. ఇది కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాము. కొత్తిమీర వేసుకుందాం అండి, మర్చిపోయాను ఇందాక. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇది 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేద్దాం.
ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. చల్లారింది కుక్కర్. మంచిగా ఉడికిపోయిందండి తోటకూర, ఎర్ర తోటకూర. కొద్దిగా వాటర్ ఉంది, ఒకసారి దగ్గర పడేంత వరకు ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను మళ్ళీ. అయిపోయిందండి, ఇది ఆఫ్ చేసేస్తాను. కూర రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఎక్కడ ఇంత వాటర్ లేదు, మొత్తం కూర అంతా దగ్గర పడింది. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే ఎర్ర తోటకూర రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.